స్వామివారికి ఏదైనా పుష్పాలు కానీ ఎవరైనా తీసుకొస్తే పూజా ద్రవ్యాలు కానీ ఇలా చేయండి. ఇలాంటివన్నీ విశేషమైనటువంటి కూడా సంస్కృతం నుంచి తెలుగులోకి మనకు అర్థమయ్యే రీతిలో శ్లోకయుక్తంగా రచించినటువంటి మహానుభావుడు. శ్లోకంగా చదవటానికి మంత్రంగా చదవటానికి తేడా ఏమిటంటే ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. ఓం గణపతయే నమః. ఎంత సౌలభ్యంగా ఉంది. ఇందాక చెప్పింది చెప్పండి, నేను చెప్పింది మాత్రం. తర్వాత చెప్పింది చెప్పండి గట్టిగా. ఎంత సౌలభ్యంగా ఉంది అంటే మనము భక్తులందరూ కూడా హిందువులుగా పుట్టినప్పుడు చిన్న చిన్న నామాలతోటి దేవతామూర్తుల యొక్క నామస్మరణ చేసుకుని ఆ దేవతా ఆరాధనకి వీలయ్యే రీతిలో ఎటువంటి దోషభూయిష్టము లేకుండా మంత్రానికి ఎంతైతే ఫలితం వస్తుందో ఈ శ్లోకాలకు కూడా అంతే ఫలితం వచ్చేలాగున శంకరాచార్యులు సులభతరం చేశారు. అది మనందరం ఈ రోజు అందరం కూడా చదువుకోగలుగుతాం. మంత్రంతో చదివితే వచ్చే దోషం ఏమండి? ఆన్లైన్లో ఉత్తరం ఉందంటే మేము కూడా ఇంట్లో ఉత్తరం చదివేసుకుంటాం. తప్పు. గురుముఖంగా స్వరయుక్తంగా ఓం గణానాన్ అలాగే చెప్పాలి. అనుదాత ఉదాత్తాలతోనే చెప్పాలి. నేను ఆ గణానాంతగా నేర్చుకోవడం ఒక నెల పట్టింది నాకు. అసలు అదంతా మంత్రంతో ఒక నెల పడుతుంది. చిన్నప్పుడు నేను నేర్చుకునేటప్పుడు ఒక నెల పడుతుంది. అదంతా పూర్తిగా నోటికి వచ్చేసేలాగా. గణపతయే నమః వెంటనే పిల్లలు వెంటనే చెప్పేస్తారు. అంతటి మహానుభావుడు. ఇందులో శంకరాచార్యులు రచించిన లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ఉంటుంది. చాలా విశేషమైనటువంటిది. దాని గురించి చెబుతాను, దాని యొక్క ఫలితం చెబుతాను. ఈ రోజున మన కాకినాడలో బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈ ఆదిశంకరాచార్యులు ఇక్కడ ప్రతిష్ఠ వచ్చినప్పటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా స్వామివారికి ఉదయం పూట విశేషంగా రుద్రాభిషేకాది కార్యక్రమాలు పుష్పార్చనలు కూడా జరిగాయి. అయితే సాయంత్రం పూట చేసేటటువంటి ప్రదోషకాల అర్చన అనేటువంటిది పెట్టిన కొత్తల్లో నిర్వహించిన తదుపరి కాలంలో కొన్ని ఆటంకాల వల్ల దాన్ని జరపలేకపోయాం. కానీ మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చార్టెడ్ అకౌంట్ ఆదిత్య శర్మ గారు, కనకదుర్గ గారు దంపతులు సూచన చేయటము, అప్పట్లో చైర్మన్ గారిని వాళ్ళందరినీ కలిసి సాయంత్రం పూటల భక్తులందరినీ గ్యాదర్ చేసి ప్రదోషకాలార్చన చేసి స్వామివారికి విశేషంగా పుష్పార్చన అది చేసి భక్తులకి ప్రసాదం పంచిపెడతామండి. తోటకాష్టకం స్వామివారికి చెప్పటం అనేది చాలా విశేషమైన ఫలితం వస్తుంది కదా, అది కూడా చదివిస్తామండి అని చెప్పారని చాగంటి కోటేశ్వరరావు గారి సూచనల మేరకు చెప్పడం ద్వారా ప్రతి సంవత్సరం సాయంత్రం పూట ఇలాగా ప్రదోషకాలార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం గత కొంతకాలంగా. అయితే పూర్వకాలం ఈ ప్రతిష్ఠించిన తర్వాత పల్లకీ సేవ ఉండేది. తదుపరి కాలంలో ఈ పల్లకీ సేవని నిర్వహించలేకపోతాం. ఎందుచేతనంటే శుక్రవారం ఉంటే కొంచెం జనం వస్తారు, ఆ పల్లకి మొయ్యాలంటే 20 మంది కావాలి. గమ్మున నేను ఎత్తుకున్నా సరే దాని మధ్యలో ఆగితే ఇబ్బంది అవుతుంది. అందుచేతన అది నిర్వహించడంలో కొంచెం ఇబ్బంది కలిగింది. కానీ
ఎప్పుడైతే నిన్న చైర్మన్ గారికి గ్రంథి నారాయణరావు బాజీ గారికి చెప్పడంతో చాలా విశేషమైన కార్యక్రమాలు గతంలో జరిగినటువంటివి ఆలయంలో జరగాలి, భక్తుల యొక్క సహాయ సహకారాలు మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పడం, ఈ ఆదిగురు యోగాపీఠం నుంచి స్వామివారు వారి గురువుల యొక్క ఆజ్ఞ చేతన మీ అందరి యొక్క సహాయ సహకారాల చేతన ఈ రోజున మళ్ళీ ఆదిశంకరాచార్యులకి మనందరం పల్లకి సేవ చేసుకునే అదృష్టం భాగ్యం కలిగింది. గట్టిగా చెప్పడం కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం, మన చైర్మన్ గారి యొక్క ప్రోద్బలం, అలాగే కార్యనిర్వహణాధికారి యొక్క ప్రోత్సాహంతో మన కార్యక్రమం అంతా కూడా చేసుకుంటున్నాము. ముందుగా ప్రదోష కాలార్చన జరుగుతుంది, పుష్పార్చన జరుగుతుంది. స్వామివారి యొక్క నామాలు చెప్పుకుంటూ మీ గోత్రనామాలతోటి మనం అందరం కూడా అర్చన చేసుకుందాము. అందరూ కూడా గణపతయ్య నమః నమస్కారం చేయండి. ఓం గణ